న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో పాకిస్తాన్ జట్టు దారుణ ప్రదర్శన చేస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆడిన తొలి 3 మ్యాచ్ల్లోనూ ఓడి సిరీస్ను కోల్పోయింది. బుధవారం న్యూజిలాండ్లోని డునేడెన్ వేదికగా జరిగిన 3వ టీ20లో 45 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆశించిన మేర రాణించలేకపోయింది. ఓ దశలో 10.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. అప్పుడే పాకిస్తాన్ బ్యాటర్ ఆజం ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పాక్ జట్టులో భారీ కాయుడైన ఆజం ఖాన్ క్రీజులోకి అడుగు పెడుతుండగా స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే WWE రెజ్లర్ బిగ్ షో వచ్చేటప్పుడు ప్లే చేసే ది బిగ్ షో థీమ్ సాంగ్ను ప్లే చేశాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత భారీ కాయుడు అయితే మాత్రం గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇలాంటి పాటలు పెట్టి అవమానించడం తగదని కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో దిల్ దిల్ పాకిస్తాన్ మ్యూజిక్ ప్లే చేయలేదని, ఇది ఐసీసీ ఈవెంట్లా లేదు, ద్వైపాక్షిక సిరీస్లా ఉందని నాటి పాక్ టీం డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్లో 225 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులకు ఆ జట్టు పరిమితమైంది.